మనకి ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ ఐలాండ్ లోపలికి ఎంటర్ అవ్వడానికి. గైస్ యూ సీ ఎవ్రీథింగ్ యూ సీ హియర్ ఇస్ షెల్స్, బ్రోకెన్ షెల్స్, మొత్తం షెల్సే, శాండీ లేదు ఇక్కడ అసలు. సో ఇక్కడ కనిపించేటివన్నీ బసాల్ట్ రాక్స్. మడ్గాస్కర్ ఐలాండ్ ఉంది కదా, మడ్గాస్కర్ ఐలాండ్ లో ఒక పార్ట్ ఇది. మనం టెంపుల్ చూసుకున్నట్టయితే మొత్తం కర్ణాటక కేరళ స్టైల్లో కన్స్ట్రక్ట్ చేస్తుంటారు. హలో పీపుల్, వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. ఇది వచ్చేసి డే 3 ఆఫ్ అవర్ రైడ్. ఇక్కడ పైన బిల్డింగ్ కనిపిస్తుంది కదా, అందులోనే మనం స్టే చేసింది. మార్నింగ్ 8 అవుతుంది టైము, దర్శనానికి స్టార్ట్ అయ్యాం. ఇక్కడ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ ఒక 600 మీటర్స్ ఉంది అనమాట, అంతే. నా డ్రెస్ కోడ్ చూస్తేనేమో టీ షర్ట్ ట్రాక్ ప్యాంట్ వేసుకున్నా, బట్ గూగుల్లో చూస్తే కొంతమంది రివ్యూస్ ఇచ్చినారు, ఓన్లీ పంచా ట్రెడిషనల్ ఉండాల్సిన అవసరం లేదు, జీన్స్ అయినా ట్రాక్ ప్యాంట్స్ అయినా టీ షర్ట్ అయినా కూడా ప్రాపర్గా వేసుకుని వెళ్తే అలో చేస్తారని చెప్పి విన్నా. అందుకనేసి ఇటు వెళ్ళిపోతున్నా. మావాడు ఫుల్ ఫార్మల్ వేసుకొస్తా ఉన్నాడు. గైస్ మనం అయితే టెంపుల్ కూడా వచ్చేసాం. ఇదే ఎంట్రన్స్. రథం చూసారు ఎలా ఉందో, అక్కడ ఇంకో రథం ఉంది. అండ్ దిస్ ఈస్ గోపురం. సో గైస్ ఇది వచ్చేసి కనకన కిండి. కనకన వచ్చేసి మన కృష్ణుడి భక్తుడు అనమాట. కిండి అంటే కిటికీ. ఈ స్టోరీ మనం మళ్ళీ మాట్లాడుకుందాం. గైస్ మనం టెంపుల్ చూసుకున్నట్టయితే మొత్తం కర్ణాటక కేరళ స్టైల్లో కన్స్ట్రక్ట్ చేస్తుంటారు. గైస్ ఇక్కడే గుడి పక్కన చెప్పుల స్టాండ్ కూడా ఉంటుంది, చెప్పులు ఇక్కడ వదిలేసి వెళ్ళొచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నది వచ్చేసి గుడి యొక్క అన్నదానం హాల్. ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఎవరన్నా కోరికలు కోరుకొని అది ఫుల్ఫిల్ అయిన వాళ్ళు ఇక్కడికి వచ్చేసి ఫ్లోర్ మీద ఫుడ్ వడ్డించుకుని అలాగే తింటారు. గైస్ అసలు ఎంట్రన్స్ అయితే ఇటు సైడ్ ఉంది, అది మాకు తెలియక మేము అటు నుంచి వెళ్ళిపోయాం. చాలా త్వరగా అయిపోయింది దర్శనం. మీకు లోపల కృష్ణుడు ఇలా కనిపిస్తాడు. మనకి ఆ కిటికీలో నుంచి సరిగ్గా కనిపించదు మరింత డీటెయిల్ గా. కోనేరు చూసారు ఎంత బాగుందో, గుడి కోనేరు ఇది. యాక్చువల్గా దర్శనం క్యూ వచ్చేసి ఇదనమాట. ఈ క్యూలో ఇలా వెళ్ళేసి అక్కడ ఎంట్రీ తీసుకొని అలా లోపలికి. క్రౌడ్ అసలుగా లేనే లేదు ఈరోజు. మేము డైరెక్ట్గా అక్కడ ఎంట్రీ ఇచ్చేసాం. మాకు తెలియక నేరు ఖాళీగా ఉంది, నేరుగా వెళ్తే దర్శనం కట్టని చెప్తే అలా అని చెప్పేశాడు. నేరుగా వెళ్ళిపోయాం లోపలికి. అసలు 1 మినిట్ కూడా పట్టలేదు మాకు, అంత ఖాళీగా ఉంది ఈరోజు మా కోసం అయితే. ఇంకోటి మేము అటు వెళ్ళిపోయాక వేరే క్యూ వస్తుంది పైనుంచి కిందకి. మేము అదేమో మెయిన్ క్యూ అనుకుని మళ్ళీ ఇంకోసారి లైక్ ఈ కోనర్ వ్యూ కోసమే నేను తిరిగాను అనమాట. ఈ కోనర్ వ్యూ నుంచి క్యూలో వెళ్తే చూడడానికి బాగుంటుంది అందుకనేసి మళ్ళీ వేరే క్యూ ఆ క్యూలో వెళ్ళా. ఆ క్యూలో వెళ్తే కూడా కోనేరు రాలా. ఆ క్యూలో వెళ్తే దూరంగా ఇక్కడ చిన్న కిటికీలో ఉన్నాయి చూసారా, ఆ కిటికీలోంచి లోపల పంపించేసాడు. 2 times దర్శనం అయింది మనకి ఈరోజు. సో నేను టీ షర్ట్ ట్రాక్ ప్యాంట్ వేసుకొచ్చాయి కదా, ఎవరైతే రిస్ట్రిక్షన్ ఏం చెప్పలేదు. సో ఎవరికి ఇష్టంగా వాళ్ళు పంచి కట్టుకుని, షర్ట్ అయితే అక్కడ మొత్తం డిస్క్లైమర్ అయితే షర్ట్ ఇప్పేయాలని చెప్పి ఉన్నింది, టాప్ బనియన్ షర్ట్. బట్ అది ఎవరి ఇష్టం వాళ్ళు. ఇక్కడైతే కొంతమంది ఇప్పేసి దర్శనం చేసుకున్నారు, మేమైతే అలాగే వెళ్ళిపోయాం. అండ్ చెప్పుల స్టాండ్స్ కూడా మీకు పక్కనే ఉంటాయి. అండ్ లగేజ్ రూమ్ కూడా అటు సైడ్ ఉంది, కావాలని లగేజ్ అక్కడ పెట్టేసి కూడా దర్శనానికి వెళ్ళొచ్చు. గైస్ ఫస్ట్ మీకు చెప్పాను కదా కనకన్న హుండె గురించి గుర్తుపెట్టుకోమని చెప్పి. దాని స్టోరీ వచ్చేసి కనకన్న అనే అతను వచ్చేసి కొంచెం తక్కువ మతస్థుడు, కాకపోతే కృష్ణుడికి చాలా పెద్ద భక్తుడు. సో అతన్ని గుడిలోకి అలౌ చేయలేదు అనమాట అప్పట్లో. అతను ఏం చేశాడు, డైలీ గుడికి అంటే ఆ విగ్రహానికి బ్యాక్ సైడ్ వచ్చి దర్శనం చేసుకుంటాడు. ఇలాగ రోజు రిపీట్ అవుతూ ఉంటే ఆ భక్తికి మెచ్చి శ్రీకృష్ణుడు వచ్చేసి వెనక్కి తిరిగి దర్శనం ఇచ్చాడు అనమాట కనకన్న అనే అతనికి. సో అప్పటి నుంచి ఆ విగ్రహం వెనక్కే ఉంటుంది అనమాట. అంతకుముందు వరకు ఇలాగ ఈ ఫేస్ లో ఉంటది, తర్వాత వెనక్కి తిరిగి ఉంటది. అందుకని ఆ కిటికీ పెట్టారు. కిండి అంటే కిటికీ అనమాట. సో కనకన్న కిండి అంటే కనకన్న కిటికీ. ఆ కిటికీలో నుంచి దర్శనం చేసుకుంటాడు, అదనమాట దాని బ్యాక్ స్టోరీ. అండ్ ఇంకోటి వచ్చేసి మనకి దర్శనం అయితే మనం దేవుని నేరుగా చూడలేము, అడ్డంగా కిటికీ ఉంటుంది అనమాట. సో 9 కిటికీలో 9 కిటికీస్ ఉంటాయి, చిన్న చిన్న కిటికీస్. వాటిలోంచి దర్శనం చేసుకోవాలన్నమాట. మనకి టెంపుల్ పక్కనే అనంతేశ్వర టెంపుల్ ఇంకోటి ఉంటది, అక్కడ కూడా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. మేము కూడా అక్కడికి వెళ్ళేసి దర్శనం చేసుకుని వస్తున్నాం. ఎలాగో బ్రేక్ఫాస్ట్ టైం అయింది కాబట్టి ఇక్కడ పక్కనే గుడి పక్కనే మిత్ర సమాజ్ అని ఒక రెస్టారెంట్ ఉంది. చాలా ఫేమస్ అనమాట. చాలా పాత రోజుల నుంచి ఉండేది, చాలా హైప్ అది అసలు. లైక్ టాప్ రేటెడ్ బ్రేక్ఫాస్ట్ ఏది ఉందంటే ఇది అని చెప్పి విన్నాను నేను. ఇక్కడ అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు మనం. మేము కొంచెం ఎర్లీగా వచ్చి మంచి పని చేస్తాం. మాకైతే చాలా ప్లెజెంట్ గా అయిపోయింది దర్శనం. తోపులు అట్లా లేవు. ఫస్ట్ టైం మనం కుక్కే సుబ్రహ్మణ్య టెంపుల్కి వెళ్ళాం, ధర్మస్థలకి వెళ్ళాము. అక్కడన్నా కొంచెం భుజాలు రాసుకుంటున్నాయి, కానీ ఇక్కడ అది కూడా లేదు. నేరుగా వెళ్ళాము, దర్శనం చేసుకుని వచ్చేసాము. విత్ ఇన్ జస్ట్ మాకైతే ఫస్ట్ టైం 2 minutes లో అయిపోయింది దర్శనం. క్యూవే లేదు, డైరెక్ట్ గా వెళ్ళిపోయాం. మళ్ళీ సెకండ్ టైం వెళ్ళినప్పుడు ఒక 5 minutes పట్టింది అంతే. ఇప్పుడు స్టార్ట్ అయ్యారు జనాలు రావడం. ఇంకా ఈ మిత్ర సమాజ్ ఎక్కడ ఉందో ఎతుకుతున్నాం. సో ఆన్లైన్ లో ఎక్కడ చూసినా కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ మిత్ర సమాజ్ అనే ఉంది, అందుకనేసి ఎదుగుతున్నాం. ఈ గుడి పక్కన ఎక్కడ సరౌండింగ్స్ లో ఉంది, మ్యాప్ లో పెట్టి చూసుకుని సరిగ్గా తీసుకెళ్ళట్లేదు అది. గైస్ ఫైనలీ ఆటో అన్నాడు, ఇదే చెప్పాడు. ఇక్కడ పక్కనే ఉంది, ఇది మాత్రం కనిపించలేదు అసలు. బోర్డు కూడా అంత పెద్దగా ఏం లేదు, చాలా ఓల్డ్ ఇది.
గాయస్ ఫుడ్ తినేసి బయటకు వచ్చాము. ఫుల్ అక్కడ మెనూలో ఉన్న మీకు మెనూ చూపించే కదా, మెనూలో ఉన్న ఆల్మోస్ట్ అన్ని ఐటమ్స్ కవర్ చేసాం. కానీ మరీ ఎక్కువ ఫుల్ అనిపించట్లా. టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంది. ఉడిపిలో ఇదే అనమాట మెయిన్ ఫేమస్. ఉడిపిలో మెయిన్ బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్, ఏ బ్రేక్ఫాస్ట్ ఐటమ్ తీసుకున్నా కూడా చాలా బాగుంటది. నేను అసలు ఉప్మా తిన్నాను. చాలా మంది ఉప్మా హేటర్స్ అంటారు అనమాట. ఎవరు ఉప్మా చాలా మందికి నచ్చదు, దానిలో నేను కూడా ఒకనే. ఉప్మా చూసానంటే కిలోమీటర్ పరిగెత్తా, కానీ ఇక్కడ అలా కాదు. ఇక్కడ ఉప్మా కూడా చాలా టేస్టీగా ఉంది. వితౌట్ సాంబార్ చట్నీ ప్లేన్ ఉప్మానే తినేయచ్చు, అంత బాగున్నాయి. సో రెస్టారెంట్ లో గోలీ బాజే, బెంగళూరు బన్ అండ్ మసాలా దోశ ఫేమస్ అనమాట. మనం మసాలా దోశ వెళ్తే అక్కడ మసాలా దోశ లేదనేసారు, బికాస్ ఆఫ్ గ్యాస్ షార్టేజ్ అనమాట. పక్కన బయట క్లియర్ గా బోర్డు పెట్టేస్తున్నారు. గ్యాస్ షార్టేజ్ వల్ల చాలా లిమిటెడ్ ఐటమ్స్ ఉన్నాయి. ఆ లిమిటెడ్ ఐటమ్స్ లో మొత్తం ఆల్మోస్ట్ కవర్ చేసాం. ఎవ్రీ ఐటమ్ ఒక్కొక్క ప్లేట్ చెప్పుకుందాం. 490 వరకు అయింది. బట్ క్వాంటిటీ తక్కువ ఇస్తున్నా కానీ క్వాలిటీ ఎక్సలెంట్ అదిరిపోయింది. జూన్ అసలు మొత్తం ఇది టెంపుల్ సరౌండింగ్ స్ట్రీట్. ఇది చాలా ఖాళీగా ఉంది, ప్రశాంతంగా ఉంది. మొత్తం ఆర్కిటెక్చర్ అంతా లైక్ కర్ణాటక కేరళ స్టైల్లో ఒక మిక్స్ ఉంది. స్టే చేయడానికి మీకైతే ఇది కూడా ఇంకొక ఆప్షన్, గెస్ట్ హౌస్. మంచి డీసెంట్గా కనిపిస్తుంది బయట నుంచి. లోపల కార్ పార్కింగ్స్, బైక్ పార్కింగ్ కూడా చాలా ప్లేస్ ఉందన్నమాట. సో ఇప్పుడు మనం వెళ్ళిన మిత్ర సమాజ్, ఈజ్ ఇట్ వర్త్ హైప్ అంటే ఖచ్చితంగా వర్త్ హైపే. ఆ హైప్ ఖచ్చితంగా వర్త్. ఎంత హైప్ అవుతుందో సోషల్ మీడియాలో దానికి తగ్గట్టే టేస్ట్ మెయింటైన్ చేశారు. టైం 10 అయిపోయింది. మనం అయితే రూమ్కి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు మనం రూమ్కి వెళ్ళాక బైక్స్ తీసుకుని మల్పే బీచ్కి అయితే వెళ్తున్నాం. అది వన్ ఆఫ్ ద ఫేమస్ బీచెస్ ఇన్ ఉడిపి. మల్పే బీచ్ నుంచి ఒక ఐలాండ్ ఉందన్నమాట, సెయింట్ మేరీ ఐలాండ్ అని చెప్పి. అక్కడికి వెళ్దాం డిసైడ్ అయ్యాం. బట్ టైం చూసుకుని ఇన్ కేస్ టైం కానీ కావాల్సినంత ఉంటే వెళ్తాము, లేకపోతే అది క్యాన్సిల్ చేసుకుని ఓన్లీ మల్పే బీచ్ చూసుకుని వచ్చేస్తాం. గాయస్ మనం అయితే బ్రేక్ఫాస్ట్ చేసి రూమ్ కూడా వచ్చేసాం. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం అయితే మల్పే బీచ్కి వెళ్తున్నాం. సో ఇప్పుడే డిసైడ్ అయ్యాం. మల్పే బీచ్లో వాటర్ యాక్టివిటీస్ అయితే ఉంటాయి మనకి. ఇన్ని రోజులు మురుడేశ్వర్లో చేద్దాం అనుకున్నాం వాటర్ యాక్టివిటీస్ అవన్నీ. బట్ పారాసైలింగ్ మల్పే బీచ్లో బాగుంటుందని చెప్పి ఆన్లైన్లో చూశాను. సో ఇప్పుడు మల్పే బీచ్కి వెళ్ళేసి పారాసైలింగ్ అయితే చేయబోతున్నాం మనం. సో ఇక్కడ మన రూమ్ నుంచి జస్ట్ ఒక 7 కిలోమీటర్స్లోనే ఉంది మల్పే బీచ్. 2 బైక్స్ అయితే తీసుకెళ్ళట్లా, ఓన్లీ 1 బైక్ తీసుకెళ్తున్నాం, సాయి బైక్. జస్ట్ నా కెమెరాస్ అండ్ డ్రోన్ క్యారీ చేస్తున్నా. కనీసం ఈరోజన్నా ఛాన్స్ దొరికితే డ్రోన్ ఫ్లై చేద్దాం అని చెప్పి అన్నీ మన ట్యాంక్ బ్యాగ్లో పెట్టేసా. మన ట్యాంక్ బ్యాగ్తో అడ్వాంటేజ్ ఏంది తెలుసా? ఇది ట్యాంక్ బ్యాగ్లో కాకుండా కూడా బ్యాక్ ప్యాక్లో కూడా వాడుకోవచ్చు. వెనకాల ఇవి ఉంటాయి మనకి ఈ ట్యాంక్ బ్యాగ్కి. సో ఇవి తగిలిచ్చేసి బ్యాక్ ప్యాక్ లాగా వేసుకెళ్ళిపోవచ్చు. అందుకే ట్యాంక్ బ్యాగ్ కొన్నాను నేను. 10:40 అయిపోయింది టైము. సో మంచి ఎండలో వెళ్తున్నాం బీచ్కి. కాకిలాగా మాడిపోయి వస్తాం మనం. సన్ స్క్రీన్ అయితే చాలా ముఖ్యం మిగిలి. ఇప్పుడు మాత్రం సన్ స్క్రీన్ పూసి వెళ్ళడమే. తీసుకొని కూడా వెళ్తా సన్ స్క్రీన్ అక్కడికి పూసుకోవడానికి. గాయస్ మల్పే బీచ్ దగ్గరకు వచ్చేసాం. లెఫ్ట్ సైడ్ చూస్తున్నారు కదా, ఇవంతా ఫిషింగ్ హార్బర్స్. ఇవి వాసన భయంకరంగా ఉంది ఫిషింగ్ హార్బర్లో. బోట్లు చూసారు ఎలా ఉన్నాయో, మొత్తం ఫిషింగ్ బోట్స్ ఇవి. వాసన అయితే మామూలుగా రావట్లే. కిలోమీటర్ దూరం నుంచి వాసన వస్తుంది, చేపల వాసన. ఇదిగోండి ఇవన్నీ ఫిషింగ్ బోట్సే. బీచ్కి అయితే వచ్చేసాం, మల్పే బీచ్కి. ఇంకా కొంచెం దూరం ఉంది. ఇక్కడంతా బీచ్ రోడ్డు. మనం ఇప్పుడు తిరిగాం కదా, లెఫ్ట్ సైడ్ పక్కనే బీచ్. ఇదంతా ఇప్పుడు మనం చూసేదంతా ఫిషింగ్ ఏరియా, అంటే మత్స్యకారులు ఉన్న ఏరియా. బోట్స్ అన్నీ ఎక్కువ ఉంటాయి కాబట్టి అంత నీట్గా కనిపించట్లేదు. మనం మల్పే బీచ్ లోపలికి ఎంటర్ అయ్యాక కొంచెం బాగానే నీట్గానే ఉంటుంది. మల్పే మెయిన్ బీచ్కి అయితే వచ్చేసాం. ఉన్నారు జనాలు, కొంతమంది ఉన్నారు, ఆల్రెడీ మునుగుతూ ఉన్నారు లోపల. మీకు రూమ్స్ కావాలన్నా ఈ బీచ్కి ఎదురుగానే దొరుకుతాయి. బీచ్ వే రిసార్ట్స్ కూడా ఉన్నాయి, కొన్ని హోమ్ స్టేస్ అలాగా. బైక్ అయితే ఇక్కడ పార్క్ చేసాం. మా రథ సారథి ఇప్పుడే బైక్ ఆఫ్ చేసాడు. మల్పే బీచ్ మెయిన్ ఎంట్రీకి వచ్చేసాం. ఇదే అనమాట మెయిన్ ఎంట్రన్స్. గాయస్ మొత్తానికి సెయింట్ మేరీ ఐలాండ్కి వెళ్దాం డిసైడ్ అయ్యాం. ఫస్ట్ మనం అయితే సెయింట్ మేరీ ఐలాండ్కి వెళ్ళిపోయి మళ్ళీ రిటర్న్లో ఇక్కడికి వచ్చాక ఈ వాటర్ యాక్టివిటీస్ చేద్దాం. ఎంటర్ అవ్వగానే ఇక్కడ ఉంటుంది మనకి సెయింట్ మేరీ ఐలాండ్ బోటింగ్ ఎంట్రీ అని చెప్పి. గాయస్ ఇక్కడైతే టికెట్ తీసుకోవాలంట సెయింట్ మేరీ ఐలాండ్కి వెళ్ళడానికి. సెయింట్ మేరీ ఐలాండ్ టికెట్ కౌంటర్. సెయింట్ మేరీ ఐలాండ్కి per head 400 ఛార్జ్ చేశారు. బోట్ అయితే రెడీగా ఉంది. సో మనం టోటల్ లోపల 1 hour ఉండొచ్చు సెయింట్ మేరీ ఐలాండ్లో. అండ్ జర్నీ టైం వచ్చేసి ఒక 15 to 20 minutes ఉంటుందంట. ఇదే మనం వెళ్ళబోయే బోటు. మన బోట్ అయితే స్టార్ట్ అయిపోయింది సెయింట్ మేరీ ఐలాండ్కి. బయట నుంచి చూస్తే అలలు పెద్దగా లేవు, కానీ లోపలికి వచ్చాక అలలు పెద్దగానే ఉన్నాయి. బోటు పైకి ఇట్టాలేసి దిగుతా ఉంది. ఆల్మోస్ట్ కంటికి ఎదురు కనిపిస్తుంది అక్కడ ఐలాండ్ ఒకటి చిన్నది, అదే అనుకుంటా సెయింట్ మేరీ ఐలాండ్. టైం ఒక డ్యూరేషన్ 15 to 20 minutes అవుతుంది ఐలాండ్కి. అండ్ రావడానికి 15 to 20 minutes. అండ్ లోపల మనకి 1 hour పర్మిషన్ ఇస్తారు ఉండడానికి. ఫైనల్లీ సెయింట్ మేరీ ఐలాండ్లో అయితే అడుగు పెట్టేసాం.
ఓ షెట్, మన కోసం పెట్టింటున్నారా? డ్రోన్ ఫ్లయింగ్ ప్రొహిబిటెడ్. మన ఫైట్ ఎక్కడికి వెళ్ళినా నో ఫ్లై జోన్ డ్రోన్ ఫ్లయింగ్ ప్రొహిబిటెడ్ అనే ఉంది. ఇక్కడ వచ్చేసి మనకి 1 hour టైం ఉంటుంది ఐలాండ్ చూడడానికి. 1 hour తర్వాత మనం అయితే మళ్ళీ మన బోట్స్ దగ్గరికి వచ్చి ఎక్కేసి వెళ్ళిపోవాలి. సో మనకి ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ ఐలాండ్ లోపలికి ఎంటర్ అవ్వడానికి. చూసారా భలే పెట్టారు ప్లాస్టిక్ బాటిల్స్. ఈ ఐలాండ్ వచ్చేసి ప్లాస్టిక్ ఫ్రీ జోను. సో ప్లాస్టిక్ బాటిల్స్, నో ప్లాస్టిక్ విల్ బి అలౌడ్ ఇన్సైడ్ దిస్ ఐలాండ్. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ రాక్స్ వచ్చేసి బసాల్ట్ రాక్స్ ఇవి. సో ఇక్కడ కనిపించేటివన్నీ బసాల్ట్ రాక్స్. ఇక్కడ నుంచి రాక్స్ ఇంకా దగ్గర కనిపిస్తున్నాయి చూడండి. సో ఇక్కడైతే బీచ్ లోకి నాట్ అలౌడ్ అనమాట, అసలు దగ్గర కూడా దిగకూడదు. ఎక్కడ చూసినా నో ఎంట్రీ బోర్డ్స్ వేసి ఉంటారు. మంచిగా నీడ కింద విశ్రాంతి తీసుకోవడానికి ఇలాంటి చిన్న చిన్న హట్స్ ఉంటాయి, అట ఆడుకోవడానికి ఉయ్యాలు ఉంటాయి. ఈ ఐలాండ్ వచ్చేసి మిలియన్ ఇయర్స్ అగో మడ్గాస్కర్ ఐలాండ్ ఉంది కదా, మడ్గాస్కర్ ఐలాండ్ లో ఒక పార్ట్ ఇది. సో ఒక మిలియన్ ఇయర్స్ అగో ఈ ఐలాండ్ ఇండియా టెక్టానిక్ ప్లేట్ తో పాటు మూవ్ అవుతా అట్ట రిఫ్టింగ్ అవుతా వచ్చి ఇక్కడ ఢీకొనింది కదా హిమాలయస్ దగ్గర. సో ఆ టైంలో ఇది అక్కడ నుంచి ఇలా వచ్చేసింది వేరే. సో యాక్చువల్గా ఇది కూడా మడ్గాస్కర్ ఐలాండ్ లో ఒక పార్ట్. సో ఇంకా ఈ బసాల్టిక్ రాక్స్ గురించి వస్తే, ఇది వచ్చేసి బసాల్టిక్ లావా రాక్స్. అంటే అటు సైడ్ అంతా మడ్గాస్కర్ ఐలాండ్ లో బాగా మనకి వాల్కనోస్ అంతా ఎరప్షన్ అవి లావాస్ అంతా వస్తాయి కదా. ఆ లావా ఎప్పుడైతే బీచ్ లో వచ్చి కలుస్తుందో, ఆ ర్యాపిడ్ కూలింగ్ జరిగినప్పుడు ఆ లావా నుంచి రాక్స్ ఫామ్ అవుతాయి అనమాట. ఇవంతా ఒకప్పుడు లావా రాక్స్ గా ఫామ్ అయినాయి. అండ్ ఈ సెయింట్ మేరీ ఐలాండ్ కి నేమ్ ఎలా వచ్చిందంటే, వాస్కో డి గామా 14th century పోర్చుగీస్ నుంచి కేరళకి వెళ్ళే రూట్ లో ఇక్కడ ఆగాడు అనమాట. దిస్ ఐలాండ్ వాజ్ డిస్కవర్డ్ బై వాస్కో డి గామా అనమాట. సో ఫస్ట్ అతనే దీన్ని డిస్కవర్ చేసింది. అతను వచ్చాక సెయింట్ మేరీ అంటే వాస్కో డి గామా వాళ్ళ మదర్ నేమ్ పెట్టేశారు సెయింట్ మేరీ ఐలాండ్ అని చెప్పి అప్పటి నుంచి. అండ్ 2001 yearలో ఇండియన్ టూరిజం వచ్చేసి ఈ ఒక ఐలాండ్ ని నేషనల్ జియో హెరిటేజ్ సైట్ గా గుర్తించింది అనమాట. సో మా వాడు బాధ చూడండి, ఏంటో నీ బాధ? నో స్విమ్మింగ్ గైస్, నీళ్ళలో దిగకూడదు అంటే పైన ఎక్కకూడదు. ఇది అర్థమని దేనికి? ఇది జస్ట్ మీరు సరదాగా వచ్చి అలాగా లైక్ మంచిగా ఫొటోస్ తీసుకొని వీడియోస్ తీసుకొని వెళ్ళిపోవచ్చు. అంటే లైక్ ఒక పీస్ఫుల్ గా కావాలంటే రావచ్చు కష్టం కదా, జనాలు లేరు, చాలా పీస్ఫుల్ గా ఉంది. ఎక్కడికి వెళ్ళినా కూడా మాకు చిరాకు ఏంటంటే, మేము ఒక ప్లేస్కి వెళ్తాం, కూర్చుంటాం ప్రశాంతంగా ఇద్దరమే. లైక్ ఇలాగ పెర్గోలాస్ హట్స్ ఉంటాయి కదా నీళ్ళలో, వెళ్ళి కూర్చుంటాము, ఎవరు ఉండరు. కాసేపు తర్వాత సంత వస్తారు అనమాట. లోడ 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 మాట్లాడి పీస్గానే ఉండదు. మళ్ళీ పక్కకు వస్తాం, మళ్ళీ కాసేపు మళ్ళీ వస్తారు వేరే బ్యాచ్. గైస్ యు సీ ఎవ్రీథింగ్ యు సీ హియర్ ఇస్ షెల్స్, బ్రోకెన్ షెల్స్, మొత్తం షెల్సే, శాండీ లేదు ఇక్కడ అసలు. చూసారా ఇదంతా కూడా షెల్సే, బ్రోకెన్ షెల్స్ మొత్తం. అక్కడ వెళ్ళినా కూడా రాక్స్ ఇక్కడ ఇలా కాషన్ పెట్టింటారు, స్లిప్పరీ రాక్స్ అని చెప్పి. సో ఎక్కే ప్రయత్నం మాత్రం అసలు చేయకండి. వాటర్ అయితే ఇక్కడ క్రిస్టల్ క్లియర్ ఉన్నాయి. గాయ్స్ ఎండ అయితే మామూలుగా లేదు, అదిరిపోతుంది ఎండ. నా డీజే అవసరంలో ఛార్జింగ్ అయిపోయింది. అండ్ నా ఫోన్ కూడా, ఐఫోన్ కూడా అసలు పని చేయట్లా హీట్కి. ప్రతిసారి ఓపెన్ చేసినప్పుడల్లా ఐఫోన్ నీడ్స్ టు కూల్ డౌన్ అనే వస్తుంది. సో ఆల్మోస్ట్ ఒక రౌండ్ వేసాం సెయింట్ మేరీ ఐలాండ్లో మనం. సో మీరు ఇలాగా మధ్యాహ్నం ఆట్ టైంలో కాకుండా ఇన్కేస్ రావాలనుకుంటే ఈవినింగ్ 4 అప్పుడు ప్లాన్ చేయండి. సో మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5 వరకు ఫెరీస్ అయితే అవైలబుల్లో ఉంటాయి మన మల్పే బీచ్ నుంచి సెయింట్ మేరీ ఐలాండ్కి. సో ఈవినింగ్ గాన ఒక 4కి అలాగాన మల్పే బీచ్ స్టార్ట్ అయ్యారంటే ఇక్కడికి వచ్చేసి ప్రాపర్గా 1 hour ఎక్స్ప్లోర్ చేసి సన్సెట్ అయ్యానికి గాన ఇక్కడ ఉన్నారంటే ఈ బసాల్ట్ రాక్స్ మీద సన్సెట్ పడినప్పుడు ఆ లైటింగ్కి ఈ మనకి గోల్డిష్ కలర్లో కనిపిస్తాయి అనమాట. సన్సెట్ అయితే చాలా బాగుంటుంది. ఇన్కేస్ మీకు టైం కుదిరితే సన్సెట్ అయితే మిస్ అవ్వకండి ఐలాండ్లో. అండ్ వాటర్ స్పోర్ట్స్ కూడా ఏమైనా చేయాలనుకుంటే లైక్ ఫస్ట్ ఇక్కడికి వచ్చి వెళ్ళిపోయాక రిటర్న్ మల్పే బీచ్కి వెళ్ళాక తర్వాత వాటర్ యాక్టివిటీస్ ట్రై చేయండి. ఎందుకంటే ఫస్టే వాటర్ స్పోర్ట్స్ ట్రై చేసామంటే మొత్తం బాడీ అంతా వెట్ అయిపోద్ది, తర్వాత ఇక్కడ రావాలని చాలా కష్టపడతారు.
సో మేము ఇప్పుడు అదే చేయబోతున్నాం. ఇప్పుడైతే మనం మెయిన్ ఎంట్రీ కాడికి వెళ్ళేసి కొంచెం మనల్ని హైడ్రేట్ చేసుకుని మనమైతే బోట్ ఎక్కి వెళ్ళిపోతాం. కింద చూసారు ఎంత హైట్ ఉందో.